ఈరోజు అల్లు అర్జున్ 'సంధ్య థియేటర్' తొక్కిసలాట విషయం గురించి కేసు విచారణ కోసం పోలీసులు అరెస్ట్ చేయడం, తన ఇంటి నుంచి అరెస్ట్ చేసిన వెంటనే నాంపల్లి కోర్టుకి తీసుకువెళ్ళడము, అక్కడ తనకి అంటే అల్లు అర్జున్‌కి మధ్యంతర బెయిల్ రావడం ఇదంతా చకచకా జరిగిపోయాయి. అయితే బెయిల్ వచ్చిన క్రమంలో అది జైలు వాళ్ళకి సబ్మిట్ చేయాలి అన్న క్రమంలో అంటే ఫస్ట్ తనకి 14 రోజుల పాటు రిమాండ్ వేయడం జరిగింది. ఆ రిమాండ్ వేసిన క్రమంలో ఏం జరిగింది అంటే అల్లు అర్జున్ పోలీసులతో సహా చెంచల్గూడ జైలుకి వెళ్ళడం జరిగింది. అక్కడ మధ్యంతర బెయిల్‌కి సంబంధించిన పేపర్‌లో లాయర్‌లకి అప్పజెప్పిన తర్వాత పోలీసులు అక్కడ పూర్తి స్థాయి ఆహ్, ఆహ్, నివేదిక అంటే అదంతా చూసి చెక్ చేసిన తర్వాత అల్లు అర్జున్ ఇంటికి పంపిస్తారు. కానీ ఈ రోజంతా కూడా ఆ పేపర్‌లు అందకపోవటము, కోర్ట్ టైమ్ అయిపోవటము, అక్కడ లాయర్‌లు అందుబాటులో లేకపోవటం ఇలాగ రకరకాల విషయాల నడుమ అల్లు అర్జున్ ఈ రోజంతా కూడా ఆహ్, హ మన జైల్లోనే ఉండాల్సిన అవసరం ఉన్నట్టు తెలుస్తుందనమాట. అయితే దాదాపుగా లిఫ్ట్ ఎక్కి ఇంక తను వెళ్ళిపోతున్నాడు అనుకునే క్రమంలోనే ఈ షాకింగ్ న్యూస్ అయితే తెలిసింది. అయితే ఈరోజు ఆల్మోస్ట్ జైల్లోనే అల్లు అర్జున్ ఉండాలి. అంటే ఆ చెంచల్గూడ జైల్లోనే తను ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు మార్నింగ్ అవర్స్‌లో వర్కింగ్ అవర్స్‌లో గనక తనకి పూర్తి స్థాయి క్లియర్ ఇదొచ్చేస్తే అప్పుడు తను బయటకొచ్చేయొచ్చనమాట బెయిల్ మీద. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.